హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో జిల్లా వారీగా పత్తి ధరలు మరియు అదేవిధంగా కర్నూలు మార్కెట్లోని ధరలు మరియు ఆధునిక వ్యవసాయ మార్కెట్లోని పత్తి ధరలు తెలుసుకుందాం. సో తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్తలు చూసారైతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో మాత్రం లైక్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది రైతులు లైక్ చేయట్లేదు, లైక్ చేయండి. ముందుగా మనం ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో కనిష్ట పత్తి ధర 6,970 రూపాయలు మరియు క్వింటల్ గరిష్టంగా అయితే 7,100 ఉన్నది. అదేవిధంగా భద్రాచలం మార్కెట్లో కనిష్ట పత్తి ధర 7,700 మరియు క్వింటల్ గరిష్టంగా అయితే 8,000 ఉన్నది. కరీంనగర్ మార్కెట్లో కనిష్ట పత్తి ధర 6,821 రూపాయలు మరియు క్వింటల్ గరిష్టంగా అయితే 6,920 రూపాయలు ఉన్నది. నర్సంపేట మార్కెట్లో కనిష్ట పత్తి ధర 6,200 మరియు క్వింటల్ గరిష్టంగా అయితే 7,100. కొత్తగూడెం మార్కెట్లో కనిష్ట పత్తి ధర 7,730 రూపాయలు మరియు క్వింటల్ గరిష్టంగా అయితే 7,750 రూపాయలు ఉన్నది. కరీంనగర్ మార్కెట్లో కనిష్ట పత్తి ధర 6,821 రూపాయలు మరియు క్వింటల్ గరిష్టంగా అయితే 6,920 రూపాయలు ఉన్నది. ఎన్కునూరు వ్యవసాయ మార్కెట్లో కనిష్ట పత్తి ధర 5,300 మరియు క్వింటల్ గరిష్టంగా అయితే 6,800 ఉన్నది. పెద్దపల్లి మార్కెట్లో కనిష్ట పత్తి ధర 5,011 మరియు క్వింటల్ గరిష్టంగా అయితే 7,428 రూపాయలు ఉన్నది. మహబూబాద్ నగర్లో కనిష్ట పత్తి ధర 2,088 రూపాయలు మరియు క్వింటల్ గరిష్టంగా అయితే 7,039 రూపాయలు ఉన్నది. అదేవిధంగా ఆధునిక వ్యవసాయ మార్కెట్లో అయితే పత్తి లాట్స్ అయితే 1,008 లాట్స్ వచ్చినాయి. సంచులు అయితే 2,687 సంచులు వచ్చినాయి. క్వింటల్ అయితే 5,375 క్వింటల్ మార్కెట్కి రావడం జరిగింది. అదేవిధంగా కనిష్ట ధర అయితే 4,081 రూపాయలు, క్వింటల్ గరిష్టంగా అయితే 7,689 రూపాయలు ఉన్నది. వేరుశనగలు చూసుకుంటే లాట్స్ అయితే 16 లాట్స్ వచ్చినాయి. 300 సంచులు వచ్చినాయి. క్వింటల్ అయితే 105 క్వింటల్ వచ్చినాయి మార్కెట్కి. అదేవిధంగా కనిష్ట ధర అయితే 3,619 రూపాయలు మరియు క్వింటల్ గరిష్టంగా వేరుశనగలు అయితే 6,493 రూపాయలకు ఉన్నది. ఆమోదాలు చూసుకుంటే 32 లాట్స్ రావడం జరిగింది. క్వింటల్ అయితే 182 క్వింటల్ వచ్చినాయి మార్కెట్కి. కనిష్ట ధర అయితే 4,800 మరియు క్వింటల్ గరిష్టంగా ఆమోదాలు అయితే 6,079 రూపాయలకు ఉన్నది. ఆధునిక వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు రోజు రోజుకు కాస్త పెరుగుతూ వస్తున్నాయి. రైతన్నలు గమనించుకోవాలి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అండ్ వీడియో చూసినందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ.